గుడ్ మార్నింగ్ గైస్. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య రెగ్యులర్ వీడియోస్ రావట్లేదు, అర్థమైంది. వర్క్లో కొద్దిగా పెంచారనమాట, అందుకనే ఎడిటింగ్ చేసే టైం లేదు. సో లాస్ట్ వీక్ పెద్ద సరిలేదు, న్యూస్లో కూడా వచ్చిందనమాట. ఇది 70 yearsలో హాటెస్ట్ డిసెంబర్ ఇన్ పోలాండ్ రికార్డెడ్ ఇన్ 70 years. ఈరోజు మాత్రం కొద్దిగా చలి ఎక్కువగానే ఉంది. అయ్యో. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్స్ ఒకటి రైజ్ అవుతాయి అనమాట. వీళ్ళు చలికాలంలో ఏ పని చేసుకోలేరు. ఏ పని అంటే నేను చెప్పేది ఇప్పుడు కాదు, లైక్ అన్ ఇయర్స్ ఎగో, 100 years బ్యాక్ ఆర్ లైక్ 200 years బ్యాక్. ఏ పని చేసుకోలేరు, చేసుకోవడానికి ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే వింటర్, పొలం పని చేసుకోలేరు, ఏ పని చేసుకోలేరు. ఇంట్లో తినటం, పడుకోవటం అంతే. దాని తర్వాత అనిపించింది నాకు, ఇండియాని ఎందుకు కర్మభూమి అంటారు అని. బికాస్ ఆఫ్ దట్. మన ఎన్ని లేవు, అన్నీ ఏ సీజన్ అయినా సరే దబిడి మనం అంతా పండించుకోవచ్చు, హ్యాపీగా 3-4 పంటలు వేసుకోవచ్చు. ఏదైనా నేను చెప్పేది అబౌట్ ల్యాండ్ అనమాట. ఐ థింక్ అందుకేనేమో ఇండియాని కర్మభూమి అంటారు. ఐ హ్యావ్ టు థింక్. ఇది నా ఫిలాసఫీ, ఎవరిది కాదు, జస్ట్ ఏదో చెప్పా. వీడియోలు అయితే తీస్తున్నా కానీ ఎడిటింగ్ చేయట్లేదు. బట్ గుడ్ న్యూస్ ఈస్ ఆల్మోస్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ కదా, అయిపోయింది. ఇంకొక రోజు, ఈరోజే. టైం ఆల్మోస్ట్ 10:30 అయింది. చిన్న మీటింగ్ ఒకటి ఉంది, అయిపోయింది ఇప్పుడే. సో లెట్స్ గో అండ్ మేక్ బ్రేక్ఫాస్ట్. ఈ రోజు నుంచి మనం కొద్దిగా ఫ్రీ అనమాట. మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్ మీల్ అని అనుకుంటున్నారా? కాదు, ఓట్స్తో చేసిన దోశ లోకి మ్యాంగో పికిల్. లెట్స్ ఈట్. ఓట్స్ దోశ, ఎగ్ ప్లస్ మ్యాంగో పికిల్. సూపర్ కాంబినేషన్ అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా ఎగ్ దోశ మ్యాంగో పికిల్? నైస్. ఇక్కడ క్రిస్మస్కి ఇలా అమ్ముతారు, ఫెరరో రోషర్ క్రిస్మస్ ట్రీ లాగా. ఒక 1 hour వర్క్ ఉంటే చేసేసుకున్నా. ఇప్పుడు బయటికి వెళ్తున్నాను అనమాట. చిన్న పని ఒకటి ఉంది. మా అత్తగారిని మా మామగారి దగ్గరికి విజిటింగ్కి తీసుకెళ్తున్నా. వెళ్ళి చూపిస్తా ఆ ప్లేస్ ఎలా ఉంటుందో. సర్ప్రైజ్. సమాధుల దగ్గరకు వచ్చామన్నమాట. ఇది చూసిన తర్వాత పొద్దున ఒక న్యూస్ చూసా, దాని గురించి చెప్పాలి. ఇది చూడండి, సరౌండింగ్స్ చూడండి. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం దీని గురించి. దిస్ ఈస్ శ్మశానం ఇన్ పోలాండ్. వైట్ రైస్, పప్పు, టమాటా పప్పు, ఎయిర్ ఫ్రైయర్ చికెన్ కాంబినేషన్ అదిరిపోయిద్ది. ఇప్పుడే వర్క్ క్లోజ్ చేసేసాం అనమాట. గోయింగ్ టు జిమ్. లెట్స్ గో ఫస్ట్. ఓల్డ్ టౌన్ ఆఫ్ వార్సోకి వచ్చాం అనమాట. చూపిస్తా. మంచి క్రిస్మస్ ట్రీ, మంచి డెకరేషన్ అన్నీ ఉంటాయి. వీళ్ళు ఇక్కడ పార్కింగ్ ఇట్లా సెటప్ చేసి ఇట్లా చెప్పేసి డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. మరి ఎంతమంది ఇస్తారో తెలియదు. వీళ్ళేమో ఒకడికి రూపాయి కూడా దానం చేసే రకాలు కాదు వీళ్ళు. అట్ట చూపించి వాళ్ళు డబ్బులు అడుగుతారు. స్టారే మ్యాసో అంటారు వీళ్ళు. అంటే ఓల్డ్ టౌన్ ఆఫ్ వార్సో. ఓల్డ్ టౌన్ ఆఫ్ వార్సో అనమాట. ఇక్కడే ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. పెద్ద సెక్యూరిటీ కూడా ఏమి ఉండదు, 2 గన్మ్యాన్స్ ఉంటారు. అంటే ప్రతి మోర్ సేఫ్ అనమాట. సో
అదంతా వాకింగ్ స్ట్రీట్ అనమాట. అది ఈ వీకెండ్ చూపిస్తా. ప్రజెంట్ అయితే ఇది ఇలా డెకరేషన్ చేశారన్నమాట. ఇట్స్ Stare Maestro Warszawa వెల్కమ్స్ యూ. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారన్నమాట. కాదు ఇక్కడ డెకరేషన్ అనేది చేస్తారు. సో ఈ ఇయర్ ఈ డెకరేషన్ పెట్టారు, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి పెడతారన్నమాట. ఈ వెనకున్న కస్సల్ ఇదంతా వీళ్ళు మళ్ళీ రీబిల్డ్ చేసుకున్నారు. 1947 అప్పుడు ఇవన్నీ ఏం లేవు. మొత్తం హిట్లర్ గడు కొట్టి వదిలిపెట్టాడు అన్నమాట. యుద్ధంలో మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలానే రీబిల్డ్ చేసుకున్నారు. ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ కాదు, కొత్త బిల్డింగ్సే, కానీ ఓల్డ్ స్ట్రక్చర్ అప్పుడు ఎలా అయితే ఉందో అదే స్ట్రక్చర్తో బిల్డ్ చేశారు. ఇక్కడికి యాక్సిడెంటల్గా వచ్చామన్నమాట. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మంచిగా చూపిస్తా. ప్రజెంట్ అయితే క్రిస్మస్ మార్కెట్కి వెళ్దాం, అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్దాం. బ్రెడ్ సైజులు చూడండి ఎంత ఉన్నాయో, శాంపుల్గా చూపిస్తాను. అది బ్రెడ్, నా చెయ్యి ఆ బ్రెడ్. ఎవరు కొంటారు? ఇది బట్టల మార్కెట్, ఆ వెనకది వచ్చేసి ఫుడ్ మార్కెట్. ఇది క్రిస్మస్ అయిపోయినా తీసేస్తారు అన్నమాట. వాళ్ళ క్రిస్మస్ టైం అనేవి పెట్టారు, ప్రతి ఇయర్ పెడతారు ఇది. Anya, what is it? Chestnuts. Chestnuts? Yeah, sometimes it is, no, not sometimes. This is growing on the tree, but not all chestnuts is eatable for human, but this one it is. You are peel off like a pistachio and adding butter. Anything. Okay. Let's try and see. Maybe. ఇది చెస్ట్నట్స్ అన్నమాట. ఇలా ఉంటుంది. So what's wrong? ఇది రెండులా తుంపేసి పాడేసి, ఇది ఆప్షనల్ What you are adding? బటర్, కానీ ఇది ఆప్షనల్, మన ఇష్టం. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అంటే వేడిగా ఉంది కాబట్టి బటర్ అంటుకుంటుంది దీనికి. For your estimate? ఇట్స్ లైక్ ఏ స్వీట్ పొటాటో. But nice. గెంచుగట్లాగా ఉంది. నైస్. గోరాన్సే చాకోలాదా అంటే హాట్ చాక్లెట్, కావా అంటే కాఫే. వాడు 400 తీసుకున్నాడు ఫ్రెండ్స్ దీనికి. మన చిన్న కావా టీ కప్ అంత ఉంది, 400. ఎస్, నాట్ సో గుడ్, బట్ ఓకే. Chocolate water. గాడిద గుడ్డులానే ఉంది ఫ్రెండ్స్ ఇది. నాట్ గుడ్. Cocoa కోకోవా powder. చాక్లెట్ కాదు ఇది, కోకోవా పౌడర్. చాక్లెట్ అయితే బాగుంటుంది కానీ కోకోవా బాగోదు. ఇప్పుడు మనం గుర్రం జట్కా బండి ఎక్కుదాం ఫ్రెండ్స్. గుర్రము జట్కా బండి. గైస్ ఇంటికి వచ్చేసాం, మధ్యలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకని ఇంటికి వచ్చేసాం అనమాట. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ చూపిస్తా, మళ్ళీ వెళ్తా ఈ వీకెండ్, అప్పుడు చూపిస్తా. రారా కుక్క, ఏంద్రా దొంబేలు.
చూద్దాం